బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిస్తూ వరుసగా 4 రోజుల లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో సానుకూల పరిణామాలు మరియు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణ కారణంగా పసిడి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. అసలు బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారు? మన దేశం బంగారాన్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటుంది? బంగారం పెరగడం తగ్గడం అనేది డాలర్పై ఆధారపడి ఉందా? బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూడాలా? ఈ వీడియోలో చూద్దాం. భారతదేశం ప్రపంచంలోనే బంగారం అతిపెద్ద దిగుమతిదారుల్లో ఒకటి. మన దేశంలో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలకు, ఆభరణాల తయారీకి మరియు పెట్టుబడి సాధనంగా దీన్ని భావిస్తారు. అయితే దేశీయంగా బంగారం ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల దేశంలో వినియోగించే బంగారంలో 90% పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ప్రధానంగా స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి భారత్ పెద్ద మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ప్రభావం పడుతుంది. భారతదేశంలో దిగుమతులు ఎగుమతుల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే భారత్ అనేది బంగారం యొక్క నికర దిగుమతిదారు. దేశంలోకి భారీగా బంగారం దిగుమతి అవుతుంది. కానీ ఆభరణాల రూపంలో లేదా ఇతరత్రా కొంత మొత్తంలో మాత్రమే ఎగుమతి చేయబడుతుంది. ఎగుమతుల విషయానికి వస్తే భారత్ ప్రధానంగా తయారైన బంగారు ఆభరణాలను మరియు రత్నాలను విదేశాలకు ఎగుమతి చేస్తుంది. అయితే ముడి బంగారంలో దిగుమతి మరియు ఎగుమతి మధ్య ఉన్న అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అసమతుల్యత కారణంగా బంగారానికి సంబంధించిన దేశీయ ధరలు మరియు ప్రభుత్వ విధానాలపై అంతర్జాతీయ మార్కెట్ ధరలు బలమైన ప్రభావాన్ని చూపుతాయి. బంగారం ధరల నిర్ణయం వెనుక ఉన్న శక్తులేంటో చూద్దాం. బంగారం ధరలను కేవలం ఒక దేశమో ఒక సంస్థో నిర్ణయించదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పనిచేసే అనేక ఆర్థిక శక్తులు, కరెన్సీ విలువలు మరియు ప్రభుత్వ విధానాల సమ్మేళనం. ఈ ధరలు ప్రధానంగా 3 దశల్లో నిర్ణయించబడతాయి: అంతర్జాతీయ ప్రామాణిక ధర, దేశీయ బేస్ ధర మరియు చివరిగా స్థానిక తుది ధర. 1. అంతర్జాతీయ ప్రామాణిక ధర. ప్రపంచ బులియన్ మార్కెట్ అసోసియేషన్ లండన్ కేంద్రంగా బంగారం ధరలకు అంతర్జాతీయ ప్రామాణికతను నిర్ణయిస్తుంది. ఇది రోజుకు 2 సార్లు ఎలక్ట్రానిక్ వేలం ద్వారా గ్లోబల్ డిమాండ్ మరియు సరఫరా ఆధారంగా ధరను యుఎస్ డాలర్లలో నిర్ణయిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రాలైన కోమెక్స్ వంటి ఎక్స్చేంజ్లలో జరిగే ట్రేడింగ్ కూడా ఈ ధరను నిరంతరం ప్రభావితం చేస్తుంది. ఈ అంతర్జాతీయ ధర దేశాల మధ్య జరిగే టన్నుల కొద్దీ బంగారు లావాదేవీలకు బేస్ లైన్గా పనిచేస్తుంది. 2వది దేశీయ బేస్ ధర. భారతదేశంలో బంగారం అడుగుపెట్టే ముందు అంతర్జాతీయ ధర మన కరెన్సీలోకి మారుతుంది. ఇక్కడ డాలర్, రూపాయి మారకం విలువ చాలా కీలకం. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనతే భారత్కు బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం విధించే దిగుమతి సుంకం ధరను గణనీయంగా పెంచుతుంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వంటి సంస్థలు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని దేశీయ మార్కెట్ కోసం రోజువారీ సూచిక ధరను విడుదల చేస్తాయి. స్థానిక తుది ధర, తయారీ ఛార్జీలు మరియు జీఎస్టీ. ఐబీజీఏ సూచిక ధర అనేది దుకాణంలో కనిపించే తుది ధర కాదు. ఆ ధరపై స్థానిక డిమాండ్, రవాణా ఖర్చులను బట్టి చిన్న మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా ఆభరణాల కొనుగోలులో బేస్ ధరతో పాటు తయారీ ఛార్జీలు, ఆభరణం తయారీలో అయ్యే తరుగు ఖర్చు కలుపుతారు. చివరగా మొత్తం బంగారం విలువ మరియు తయారీ ఛార్జీలపై 3% జీఎస్టీ విధించిన తర్వాతే వినియోగదారులకు తుది ధర నిర్ణయమవుతుంది. కాబట్టి బంగారం ధర అనేది ప్రపంచ కరెన్సీ విలువ మొదలుకొని మీ స్థానిక నగల దుకాణం వరకు ఉన్న అనేక ఆర్థిక అంశాల కలయిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.